హేబేలు అన్యాయంగా చంపబడ్డాడు. యేసుక్రీస్తు ఇంకా చాలా అన్యాయంగా చంపబడ్డాడు. కానీ న్యాయవంతుడైన దేవుడు యేసుక్రీస్తు రక్తాన్ని హేబేలు కంటే శ్రేష్టంగా ఎందుకు ఎంచాడో తెలుసా? హేబేలు నీతిమంతుడైన స్వభావ సిద్ధంగా పాపి. యేసుక్రీస్తు అయితే స్వభావ సిద్ధంగాను క్రియల పరంగాను కూడా 100% పరిశుద్ధుడు అని మాత్రమే కాదు, హేబేలు రక్తం తనను చంపిన కయ్యనుపై ప్రతీకారం కోరుకుంది. కానీ యేసు రక్తం తనను అన్యాయంగా చంపిన వారిని క్షమించమంటుంది. పైగా వారిని తన రక్తంలో శుద్ధి చేయబడి ఉగ్రత నుండి తప్పించుకోమంటుంది. మనమైతే శ్రేష్టమైన భక్తులుగా ఉండాలి అనుకుంటాం, కానీ కనీసం సహోదరులను లేక ఇతరులు చేసే చిన్న చిన్న తప్పులను కూడా క్షమించలేం. అంతేగా యేసు నొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అంటే ఏంటో మనం ఆ కోణంలోనూ అర్థం చేసుకోవాలి.